జనగామ జిల్లా దేవరుప్పల మండలం సీతారామపుర గ్రామంలో విస్తృతంగా పర్యటించిన వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ శ్రీరాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని, శ్రీరాముడు అందరివాడని అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి ప్రజలపై పన్నుల భారం మోపిరారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, అలాంటి పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయాలని అభ్యర్థించారు. కడియం కావ్య 2వ నెంబర్ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీని అందించిన వరంగల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఓటర్లను కోరారు. స్టేషన్ లోపల వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఏది పేలినా మన గెలుపు ఖాయమన్నది నిర్ణయం అయిపోయింది. అదే విధంగా వాళ్ళు నిన్న చాలా విషయాలు చెప్పారు. మేరంగా అని చెప్పి నల్ల చట్టాలు రైతుల కోసం తీసుకొచ్చి అదాని అంబానీలకు న్యాయం చేసే విధంగా చేసే పార్టీ అయినా ఆ అభ్యర్థి బీజేపీ పార్టీ అనేటోళ్ళు వాళ్ళు కేవలం రాముడిని ముందు పెట్టే వెనకాల వాళ్ళు వస్తారు. రాముడు వాళ్ళకి ఒక్కలకే దేవుడా? అందరికి దేవుడు. మనం ఎవరం మొక్కలేదా రాముడిని? మనం అందరం మొక్కిన వాళ్ళమే కదా. మరి దేవుడి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని మనం అస్సలు కూడా ముందుకు పెట్టద్దు. మరి వాళ్ళు వస్తే రిజర్వేషన్లను రద్దు చేసి రాజ్యాంగాన్ని మారుస్తా అంటుండ్రు. రాజ్యాంగాన్ని మారుస్తే మనకున్న హక్కులు పోతాయి. రిజర్వేషన్లు రద్దు చేస్తే మన బిడ్డల భవిష్యత్ ఆగమవుతుంది. ఆ రిజర్వేషన్లు చేయబట్టి కాదా ఈరోజు వీళ్ళకి మంచి పదవులు వచ్చి మంచి మంచి కాలేజీలలో సీట్లు వచ్చేవి. ఒక్కసారి ఏదైనా చేయి జారితే చేయి చిక్కడము అంత ఈజీ కాదు. చేయి జారే మట్టుకే ఉంటది. చేయి చిక్కించుకోవడం అనేది మన చేతిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన దేశం ప్రమాదంలో పడుతుంది. వాళ్ళు మాటలు చెప్తారు కానీ చేతలు ఏముండవు. కూతల రాయుడ్లు. బీజేపీ పార్టీ ఇక్కడ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి కదా, ఆడిపోయి వాళ్ళ బండ ఆపి చెప్తుండ్రంట ఆడిడ పొంకనాలు కొట్టుకుంటా ఏమని. ఇది మేము కేంద్రం పథకం. ఈరోజు మా అక్క కడియం కావ్యాన్ని కూడా అదే విధంగా గెలిపియండి. ఇంకా మంచి మెజారిటీ ఇస్తారని కూడా నేను కోరుకుంటున్నా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే అయినా గానీ మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడున్న అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా ఉచితంగా బస్సులలో ఎక్కడ కావాలంటే అక్కడ ప్రయాణిస్తున్నారు. స్కూళ్ళకు పోయేటోళ్ళు స్కూళ్ళకి, కాలేజీలకు పోయేటోళ్ళు కాలేజీలకి చెల్లెళ్ళు మరి ఎక్కడ పోవాలన్నా అందరు పెద్దోళ్ళు కూడా ఏడికి కావాలంటే ఆడికి పోతుండ్రు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేయబట్టి కాదా? అందరు ఉచితంగా పోట్లేరా? పోయేటోళ్ళు అందరు చేయలేపండి. అందరు పోతూనే ఉంటారు ఇంకా ఉచితంగా. మరి ఇప్పుడు కోడ్ అయిపోయినాక మీ అందరికి కూడా తెలుసు, నియోజకవర్గానికి 3500 ఇళ్ల చెప్పున వస్తాయి. కానీ మన దగ్గర ఇంకో 1000 ఇళ్లు ఎక్కువ అడిగి తీసుకొస్తాను మీ అందరికి మాటిస్తున్నా. ఎందుకంటే ఎంపీ క్యాండిడేట్ కి మన దగ్గరనే మంచి మెజారిటీ వస్తుంది. కాబట్టి ఇంకో 1000 ఇళ్లు ఎక్కువ అడిగి తెచ్చుకునే హక్కు మనకుంది. ఖచ్చితంగా అడిగి తెచ్చుకుందాం.